నమస్తే జెన్జీ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ ఎపిసోడ్ 7 ఆఫ్ అవర్ ఛానల్ 'జెన్జీ టెంపుల్ వైబ్స్'. కడప డివైన్ సిరీస్‌లో ఇది 7వ ఎపిసోడ్. ఈరోజు మనం చింతకొమ్మదినలో ఉన్న టెంపుల్‌కొచ్చాం. టెంపుల్ చాలా స్పెషల్. ఎందుకో వీడియో చూసి తెలుసుకోండి. ఇంకెందుకు లేటు లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ రండి లోపలికెళ్దాం. ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏందంటే వామాచారం. అసలు ఏంటి వామాచారం అంటే మామూలుగా ఆరాధన పద్ధతిలో 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి సాత్వికాచారం, 2 వామాచారం. సాత్వికాచారం అంటే మనం చేసే పూజలు లైక్ నైవేద్యం కానియండి అలాంటివి. వామాచారం అంటే లైక్ ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్ మ్యాజిక్, జంతు బలులు అలాంటివన్నమాట. సో, వామాచారం అనేది ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ అన్నమాట. మామూలుగా సనాతన ధర్మంలో శక్తి 3 రకాలుగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఫస్ట్ మంత్రం, సెకండ్ యంత్రం, 3 తంత్రం. మంత్ర, యంత్ర, తంత్రాలు. ఈ 3 అనేవి 3 అనుబంధం అనమాట. సాత్విక ఆరాధనతో పోలిస్తే ఈ తంత్ర విద్య, వామాచారం అనేది చాలా పవర్‌ఫుల్. కానీ అది అందరికీ అవసరం లేదు. మనలాంటి వాళ్ళకి అసలు అవసరం లేదు. ఎందుకంటే ఇది చాలా 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 డేంజరస్ అసలు. వామాచారం ఇంత ప్రమాదకరం అయినప్పటికీ ఎందుకింత ప్రాముఖ్యత కలిగి ఉంది? ఎందుకంటే సాత్విక ఆరాధనలో మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి అనేటివి చాలా ముఖ్యం. కానీ వామాచారంలో అలాంటి నియమం ఏమీ లేదు. జస్ట్ లైక్ ఒక షార్ట్ కట్ లాంటిది. గాడెస్ గంగమ్మ చుట్టూ టెంపుల్ ఆవరణం, గర్భగుడి లోపల. టెంపుల్ చుట్టూ చూడొచ్చు మీరు. గాయ్స్ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. క్యూలో వెళ్ళడానికి దారి, కళ్యాణ మండపం. మీరు చూడొచ్చు చుట్టూ. వైడ్ వ్యూ, బయట వ్యూ, నవగ్రహాలు మంగళ, చంద్ర, శుక్రుడు, గురుడు, బుధుడు, గురుడు, శని, ఫైనల్లీ సూర్యుడు. వావ్! హనుమాన్ గాయ్స్. సో, ఇది గాయ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.